మిగతా విప్లవదారుల్ని కోర్టుకి తీసుకొచ్చారు. మీలో భగత్ సింగ్ ఎవరు? Mr. Singh, some hard decisions have been taken to rule this poor and illiterate country. I strongly object your honor. Neither my country is poor nor illiterate. పూర్వీకులకు భాష వచ్చే ముందే ఇక్కడ మా పిల్లలు చదువుకుంటున్నారు. మా బంగారు దేశమే మిమ్మల్ని ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ట్రేడింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, మర్చిపోయారా? మీరు మమ్మల్ని పూర్ అని పిలుస్తారా? మీరు మీ క్వీన్ వాడే కోహినూర్ వజ్రం కూడా మానించి కొట్టేసింది. ఏంటి ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్? మీ ముగ్గురు జడ్జిలు మళ్ళీ ఒక్కరినన్నా భయపడతారు అనుకుంటున్నారా? మీరు తాగంటే 300 మంది తాండి, అయినా మేము మాట్లాడేది వినేది. మన దేశంలోకి వచ్చి మన పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలి? మీరు మా దేశానికి వచ్చి వ్యాపారం చేస్తామని మమ్మల్ని అడుక్కొని మేము భిక్షగా పెట్టిన అనుమతులు పాటిస్తూ మా రాజుల మధ్య చిచ్చు పెట్టి సంపదలు దోచుకున్న కుక్కలారా, తెల్ల కుక్కలారా, మా దేశ సత్తా తెలియజేయడానికే మీ పార్లమెంట్ పై దాడి చేశాం. ఇలా కోర్టులో గొడవ చేసిన వల్ల, మళ్ళీ పార్లమెంట్లో బాంబులు వేసిన వల్ల వీళ్ళని ఉరి శిక్షకి వేశారు. ఉరికమ్మ వేసే ముందు రోజు I'm the British officer, police officer. Hello, Bhagat Singh. రేపు నేను ఊరిదిపోతున్నారు. మీకు ఏమన్నా చివరి కోరికలు ఉన్నాయా? వీలుంటే నన్ను వదిలేయండి, లేదా నన్ను ఉరి తీయకండి. పిస్టల్తో నా గుండెల్లో కాల్చి చెప్పండి. అదేమి చావు. ఒకవేళ నేను నిన్ను కనుక ఉరి తీస్తే కేవలం 1 నిమిషంలోనే ఊపిరాడక చనిపోతావు. అదే నేను నిన్ను పిస్టల్తో కాలిస్తే చాలా బాధాకరమైన చావు చేస్తావు. అలాంటి చావు ఎందుకు కోరుకుంటున్నావు? మీరు నన్ను ఉరి తీస్తే నా కాళ్ళు కూడా నా భర్త మాతకి అందవు. అదే మీరు నన్ను పిస్టల్తో కాలిస్తే నా ఒంట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టు నా భర్త మాతకు తగిలి నేను అమ్మ ఒడిలో చచ్చిపోతున్నంత ఆనందంగా ఉంటుంది. శభాష్. ఉరికమ్మ వేసేటప్పుడు తమ్ముడు చెప్పండి, యూనిఫామ్ తీసేయి, వెళ్ళి విప్లవంలో పాల్గొ, దేశానికి స్వాతంత్రం తేవాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్లాబ్ జిందాబాద్. జై భారత్ మాతా కి జై. జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి. అలా భగత్ సింగ్ మరియు ఇద్దరి స్నేహితులు మన దేశం కోసం పోరాటం చేసి వీరమరణం పొంది అమరులయ్యారు.